పాయిజన్ అనేది కొనుక్కొని తాగుతున్నామని మీకు తెలుసా? అసలు అతి తక్కువ ధరలోనే మనం పాయిజన్ తాగుతున్నామని ఎంతమంది గ్రహించారు? అది కాకుండా చాలా మంది మనం అవుటర్స్ వెళ్ళినప్పుడు లేదా ఎక్కడైనా బయట ఉన్నప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ గా వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను గైస్. ఇవాళ చెప్పబోయే వీడియో ఏంటంటే, అసలు మనం రోజుకి 10 రూపాయల నుంచి 20 రూపాయలు పెట్టి పాయిజన్ తాగుతున్నామని మీకు తెలుసా? ఏంట్రా వీడు 10 రూపాయల నుంచి 20 రూపాయలు పెట్టి పాయిజన్ తాగుతాను అంటున్నాడు, వీడికేమైనా మతి పోయింది అనుకుంటున్నారా? ఏం మతి పోలేదండి. అసలు మీకు నిజం చెప్పాలంటే ఇట్లాంటిగానే మాట్లాడాలి. సో మీరు వీడియో పూర్తిగా తెలుసుకుంటేనే కానీ మీకు ఆ పాయిజన్ గురించి ఏంటనేది అర్థం కాదు. అందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. కమ్ ఆన్. ఓకే గైస్, ఇప్పుడు మీకు వీడియోలో ఏంటంటే, నిజంగానే మనము రోజుకి 20 రూపాయల నుంచి అంటే 10 రూపాయల నుంచి 20 రూపాయలు పెట్టి పాయిజన్ అనేది కొనుక్కుంటున్నాం. ఏంట్రా ఈ పాయిజన్ 10 రూపాయల నుంచి 20 రూపాయలు ప్యూర్ పాయిజన్ కొనుక్కుంటున్నాడు, వెంటనే స్పాట్ లో డెడ్ అయిపోతాం అనుకుంటున్నారా? కాదండి. ఈ పాయిజన్ ఏంటంటే మనల్ని స్లోగా ఒక్కొక్క ఆర్గన్ డెడ్ చేస్తూ లాస్ట్ కి మనల్ని చంపే అవకాశం ఉంటుంది. సో ఏంటి, మనం దీని నుంచి ఎట్లా బయటపడాలి ఏంటి అనుకుంటున్నారా? అసలు ఇది ఏ పాయిజన్ కొనుక్కుని తాగుతున్నాం అని చూడాలనుకుంటున్నారా? వెయిట్, మీ అందరికీ తెలిసిందే. ఇది ఏంటంటే మన వాటర్ బాటిల్. చాలా మందికి ఈ వాటర్ బాటిల్ గురించి తెలియదు. మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఓకేనా? ఒకటి ఏంటంటే, ఈ వాటర్ బాటిల్ నిజంగానే పాయిజన్. మనము ఈ పాయిజన్ ని రోజు తాగుతూ ఉంటే గనక ఎవ్రీ ఆర్గాన్ అనేది డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏంట్రా నువ్వు ఈ వాటర్ పాయిజన్ అంటున్నావు, అందరూ కూడా వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగుతున్నారు, ఏంటి నువ్వు చెప్పేది ఏంటి, చాలా మంది చెప్తున్నారు కదా అంటున్నారా? కాదండి. ఇది ఫ్యాక్టరీలో తయారయ్యేటప్పటికి చాలా క్వాలిటీ వాటర్, అంటే మనకి ఎటువంటి హాని చేయని ఒక మంచి నీరు మాత్రమే. కానీ ఇక్కడే ఒకటి ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే దీన్ని ట్రాన్స్పోర్టేషన్ అండ్ అలాగే డిస్ప్లే, మన షాప్స్ లో కూడా డిస్ప్లే చేస్తుంటారు కదా, సో అక్కడే ఇది పాయిజన్ కింద మారుతుంది. మనకి ఫ్యాక్టరీలో రెడీ అయినంత వరకు కూడా ఇది ఎటువంటి పాయిజన్ కింద మారదు. మనకి ఏ రోజు ఇది ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుందో అప్పుడే పాయిజన్ కింద మారుతుంది. చాలా మంది వాటర్ కి ఎక్స్పైర్ డేట్ ఉండదు కదా, మరి ఎందుకు బాటిల్ మీద ఎక్స్పైర్ డేట్ ప్రింట్ చేస్తున్నారు అనుకుంటారు. ఎక్స్పైర్ డేట్ బాటిల్లో ఉన్న ప్లాస్టిక్ దానికి మాత్రమే ఎక్స్పైర్ డేట్ ఉంటుందండి, బాటిల్లో ఉన్న వాటర్ కాదు. వాటర్ ఎప్పటికి కూడా ఎక్స్పైర్ అది అన్నది అవ్వదు. బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది తప్ప ఈ వాటర్ లో ఇప్పుడు కూడా మీకు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది తప్ప అసలు మీకు ఎప్పుడు కూడా ఈ వాటర్ లో మీకు ఎటువంటి ఎక్స్పైర్ డేట్ ఉండదు. క్లోజింగ్ దాంట్లో కూడా మీకు బ్యాక్టీరియా అనేది అంత బేగా ఫామ్ అవ్వదు. అలాగే నిజంగా మీరు ఇప్పుడు ఈ పాయిజన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, చెప్తాను వినండి. ఇప్పుడు టాప్ టు బాటమ్ బాటిల్ చూసారు కదండి. ఈ బాటిల్ ఏమవుతుందంటే మనకి ప్యాకింగ్ అయిన తర్వాత బయటకు వస్తుంది కదా కేసెస్ లోకి, దీన్ని ఏ రోజు సన్లైట్ లో పెడతారో సో ఇమ్మీడియట్ గా ఈ సన్ రైజెస్ ఏమవుతాయంటే, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఆగండి. ఇది ఫోన్ లైట్ కాదు, సన్లైట్ అనుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదేంటంటే డైరెక్ట్ ఇలాగా సన్లైట్ అనేది బాటిల్ కి పడుతున్న కొద్ది కూడా ఈ బాటిల్ యొక్క టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. సెట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర బాటిల్లో లోన్ ఉన్న ప్లాస్టిక్ కెమికల్స్ అనేవి అంటే మీకు ఎలా చెప్పాలంటే కరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఎవ్రీ బాటిల్లో కూడా పైనుంచి టాప్ వరకు కూడా ఇది హీట్ అనేది 30 సెంటిగ్రేడ్స్కి వచ్చేటప్పటికి లోన్ ఉన్న వాటర్ కూడా హీట్ అవుతూ ఉంటది. అంటే నిజంగానే ఈ బాటిల్ మనకి సేఫ్ గా ఉండాలంటే లోన్ ఉన్న వాటర్ అసలు బాయిల్ అవ్వకూడదు. సో మీకు అదే కాదు, ఇప్పుడు మీకు క్యాప్ ఓపెన్ చేసినా కూడా మీరు కొత్త వాటర్ ని క్యాప్ ఓపెన్ చేయండి, కూలింగ్ లో పెట్టిన బాటిల్ కూడా మీరు ఓపెన్ చేయండి, లేదా నార్మల్ గా
నార్మల్ వాటర్ బాటిల్ తీసుకొని క్యాప్ ఓపెన్ చేయండి, మీకు జస్ట్ గ్యాస్ స్మెల్ వస్తుంది, అంటే ఉష్ అంటది. ఇది మన కార్క్ సోడాస్, డ్రింక్స్ ఇవన్నీ కూడా ఎలాగొస్తాయి అలా వస్తుంది. కానీ వాటర్ లో ఎటువంటి కార్బన్ మోనాక్సైడ్ ఫిల్ చేయరే, అదొక వాటర్ మాత్రమే, సోడా కాదే, ఎందుకు గ్యాస్ కింద వస్తుంది అనుకుంటున్నారా? అక్కడే మీకు అబ్జర్వ్ చేయరు, చాలా మంది ఇది అబ్జర్వ్ చేయరు అనమాట. సో ఒక వాటర్ బాటిల్ ట్రావెలింగ్ అయ్యే టైంలో ఎన్నో టెంపరేచర్స్ ని, ఎంతో సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకొని ఇందులో ఉన్న కెమికల్ యొక్క గ్యాస్ అండ్ కొన్ని డేంజరస్ కెమికల్స్ అనేవి కూడా వాటర్ లో డయాల్సిస్ అవి, అంటే వాటర్ లో కలిసిపోతాయి అనమాట. సో ఇలా కలిసిపోయి ఇది అటు ఇటు ట్రాన్స్పోర్ట్ లో మూవింగ్ అవి ఈ పైన గ్యాప్ ఉంది కదా. సో మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది ఇక్కడ దాకా మాత్రమే ఉంటుంది మీకు ఫిల్లింగ్, ఇక్కడ గ్యాప్ ఇస్తారు. ఎందుకంటే ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ అయ్యే టైంలో ఆ గ్యాస్ అనేది ఈ గ్యాప్ లో ఫిల్ అవుతుంది అనమాట. సో ఇలా ఫిల్ అవునప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఫ్రీజింగ్ చేస్తాం. ఈ ఫ్రీజింగ్ చేసినప్పుడు మనకి వాటర్ మొత్తం అంతా కూడా కూల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఆల్రెడీ కెమికల్స్ మిక్స్ అయి ఉండడము, తర్వాత కొన్ని హానికరమైన బ్యాక్టీరియా కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే సన్లైట్ వస్తూ ఉంటది, పోతూ ఉంటది, వస్తూ ఉంటది, పోతూ ఉంటది. వాటర్ అంత బేగా కూల్ అవ్వదు అనమాట అండి. సో ఈ కూల్ అనేది ఫాస్ట్ గా అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా వరకు కూడా దీంట్లో టెంపరేచర్స్ అప్ అండ్ డౌన్స్ అవి బ్యాక్టీరియా పెరిగి మనకి తాగిన తర్వాత ఇది ఒక్కొక్క ఆర్గాన్ ని ఫస్ట్ కిడ్నీస్ ని డ్యామేజ్ చేస్తుంది, కిడ్నీస్ తర్వాత లివర్స్, ఇట్లా 1 by 1 డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది. దీనివల్ల ఎన్నో క్యాన్సర్లు, ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు రావడం అనేది జరుగుతుంది. సో చాలా మంది నాకు తెలిసి ప్లాస్టిక్ బాటిల్లో ఉన్న వాటర్ తాగడం మానేస్తే మీరు సేఫ్ అని నేను కోరుకుంటున్నాను. ఏంట్రా మరి ప్లాస్టిక్ బాటిల్లో తాగడం మానేస్తే అసలు వాటరే తాగకూడదు కదా అంటారు. నేను అసలు వాటర్ ఎలా ఫిల్టర్ చేస్తున్నారు దేంటి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పుడు మీరు తాగొచ్చా తాగకూడదా మనం ఫిల్టర్ వాటర్ అనేది, దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే వాటర్ బాటిల్ ఎంత పాయిజన్ అనేది మీకు చెప్పడం కోసమనే నేను చెప్తున్నా. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే అండి, ఈ వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ తాగే కన్నా మన ఇంటి దగ్గర నుంచి స్టీల్ బాటిల్స్ లో వాటర్ పట్టుకుని తాగడం చాలా మంచిది. ఎందుకంటే చాలా డిసీజెస్ అనేవి వీటి నుంచే వస్తాయండి. మన అల్యూమినియం కానీ లేదంటే రాగి పాత్రలో కానీ మనం వాటర్ తాగడం వల్ల ఏమవుతుంది అంటే రాగి పాత్రలో ఉన్న కొన్ని వైబ్రేషన్స్ తీసుకొని ఆ వాటర్ అనేది ఇంకా అలా ప్యూర్ గానే ఉంటుంది. సో అది పెద్ద ఇష్యూ ఉండదు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లో ఏముంటది అంటే అండి, కెమికల్స్ అనేవి డిజాల్వ్డ్ అయిపోయి ఇది ఒక పాయిజన్ కింద తయారవుతుంది. అంటే మనకి ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా ప్యూర్ గా ఉంటుంది. మళ్ళీ ఇది ఏంటంటే షాపుల్లో వేసినప్పుడు షాప్ వాళ్ళు ఈ బాటిల్ అన్ని లోన పెట్టరండి, బయటే పెడతారు. అప్పుడు కూడా సన్లైట్ పడుతూ ఉంటది, పోతూ ఉంటది, మళ్ళీ వాటిని లోన ఎడుతుంటారు, తీస్తూ ఉంటారు. వాటర్ బాటిల్ ఇచ్చిన మరుక్షణం కొన్ని బాటిల్స్ కంప్లీట్ అవుతుంది అనుకోండి, ఒక బాక్స్ ఓపెన్ చేసి లోన పెడతాడు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు దాకా హీట్ ఉన్నది ఒకేసారి కూల్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇందులో ఉన్న కెమికల్స్ అన్ని కూడా రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇదే విధంగా మనం డైలీ ఒక 10 to 20 రూపీస్ పెట్టి పాయిజన్ అనేది కొనుక్కుందాం. సో రేపు పొద్దున ఎవరు కూడా ఇట్లా ఇబ్బంది పడకూడదు. అండ్ అలాగే చిన్నపిల్లలకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో అస్సలు వాటర్ ఇవ్వద్దండి. బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళ కోసం అన్నా సరే మీరు ఒక అల్యూమినియం వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఇంకా వేరే వాటర్ బాటిల్స్ కానీ యూజ్ చేయండి. నాట్ యూజ్ టు ప్లాస్టిక్ బాటిల్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అరే మీరు సపోర్ట్ చేయండి, నేను ఇంకా మరి కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. ఓకేనా గైస్, బై బాయ్, సీ యూ.